దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి 26వ వచనం వరకు. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకుని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడి ఉన్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవ పండుగకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొన్ని వారాలుగా మనమందరము దివ్య సంస్కారాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దివ్య సంస్కారాలు మన కథోలిక సంఘానికి చాలా ముఖ్యమైనటువంటివి. మనకి గుండె ఎంత ప్రాముఖ్యతో శరీరానికి తిరుసభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ దివ్య సంస్కారాలు గుండె లాంటివి, చాలా ముఖ్యమైనటువంటివి. ఇప్పుడు వరకు మనము మొట్టమొదటిగా 3 దివ్య సంస్కారాల గురించి ధ్యానించాం. మొట్టమొదటిది జ్ఞాన స్నానం. జన్మ పాపములను, కర్మ పాపములను, ఇతరమైనటువంటి పాపాల నుండి మనల్ని విముక్తి చేసి తిరుసభలో సభ్యత్వాన్ని, తిరుసభలో దేవుని ఎదుట పవిత్రపరిచేటువంటి సాంగ్యము. ఈ మొదటి సాంగ్యము జ్ఞానస్నానం. రెండవది పాప సంకీర్తన. పాప సంకీర్తనము ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి దివ్య సంస్కారం. మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో అవి క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపములైతే క్షమించరో అవి క్షమింపబడు. మీరు దేనిని విప్పుతారో అది పరలోకమునందు విప్పబడును అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారము ఈ దివ్య సంస్కారము, పాప సంకీర్తనం, సాక్షాత్తు దేవుని చేత అభిషక్తుడైనటువంటి గురువు సమక్షములో మనము దేవునికి విన్నవించేటువంటి, మనం చేసినటువంటి దేవునికి విరుద్ధంగా, మన యొక్క సహోదరులకు విరుద్ధంగా కట్టుకున్నటువంటి పాపాలను ఈ 10 ఆజ్ఞలను ధ్యానిస్తూ, తిరుసభ ఘటాలు 6 ధ్యానిస్తూ మనం గురువు దగ్గరికి వచ్చి మన వంతు ఈ యొక్క దివ్య సంస్కారంలో పాల్గొంటాం. మూడవ దివ్య సంస్కారం దివ్య సప్రసాదం. దాని ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ 3 దివ్య సంస్కారాలను కొనియాడాలంటే ఒక వ్యక్తి, ప్రాముఖ్యతమైనటువంటి వ్యక్తి కావాలి. జ్ఞానస్నానం ఇవ్వాలన్నా, పాప సంకీర్తనం వినాలన్నా, దివ్య సప్రసాదాన్ని మన లోకోనాలన్నా మనకి ముఖ్యమైనటువంటి వారు ఎవరు? గురువు. అందుకనే ఈరోజు 4వ దివ్య సంస్కారమైనటువంటి
దివ్య సంస్కారం గురు పట్టాభిషేకము గురించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. మరి ఈ గురువు అంటే ఏంటి? గురువు అనగా గురువు అంటే ఏమిటి? దేవుని చేత అభిషేక్తాన్ని పొందినటువంటి గురువు. అందుకనే ఈ గురువు అమర క్రీస్తు, అంటే రెండవ క్రీస్తు. అభిషేక్తుడైనటువంటి గురువు అమర క్రీస్తు, రెండవ క్రీస్తు. ఈ క్రీస్తుని పోలినటువంటి వాడు సాక్షాత్తు క్రీస్తే. అదేవిధంగా బాహ్యంగా అంతరంగంగా మనము దీవించబడాలంటే అమర క్రీస్తు అయినటువంటి ఈ గురువు చేత మనము దీవించబడతాం. పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆయన యొక్క సొంత మాటల్లో గురువు గురించి, అభిషేక్తుడైనటువంటి అమరక్రీస్తు అయినటువంటి గురువు గురించి పునీత అగస్టిన్ గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, కంటికి కనబడినటువంటి మహిమాన్వితుడై ప్రసాదించే అమరక్రీస్తు. అంటే కంటికి కనబడినటువంటి మహిమాన్వితుడైనటువంటి క్రీస్తుని ప్రసాదించేవాడే అమర క్రీస్తు. కంటికి కనపడవు, మనం పొందేటువంటి ఆశీస్సులు, మనం పొందేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క దీవెనలు మన కంటికి కనపడవు. మరి దానిని ప్రసాదించేవాడే అమర క్రీస్తు గురువు అని పునీత అగస్టిన్ గారు చెప్తూ ఉన్నారు. అంటే నడిపూజలో సాక్షాత్తు క్రీస్తు భగవానుడే పరలోకము నుండి ఇదిగో ఈ అప్పద్రాక్ష రసాలలో ఆయన క్రీస్తు ప్రభుని రప్పించేటువంటి వాడు. పరలోకము నుండి ఈ యొక్క దివ్య బలిపీఠం పైకి రప్పించేటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు ఎవరన్నా ఉన్నాడంటే గురువే. ఎంత మహత్తమైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తి ఈ అమర క్రీస్తు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురువు అప్పద్రాక్ష రసాలను క్రీస్తు శరీరక్తాలుగా మార్చేటువంటి వాడు. పాప సంకీర్తనములో మన పాపాలని దేవుని అభిషేక్తమైనటువంటి శక్తి ద్వారా మనల్ని కడిగివేసేవాడు, క్షమించేటువంటి వాడు. అదేవిధంగా ఇంకో మాటలో చెప్పాలంటే, గురువు దేవునికి ప్రజలకు మధ్య ఈ వంతెనలటువంటి వాడు. ప్రజలకు దేవునికి మధ్య వంతెన లాంటి వాడు, ఒడ్డును దాటించేవాడు, పరలోకానికి చేర్చేవాడు. మరి అటువంటి ఈ దివ్య సంస్కారమైనటువంటి గురుత్వము గురించి ఈరోజు మనం ధ్యానించడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యమని మనం తెలుసుకోవాలి. గురువు అంటే సృష్టికర్తను పోలినవాడు, సృష్టికర్తనే దేవుని పోలినటువంటి వాడు. అదేవిధంగా అందరు నా వాళ్ళు, నేను అందరి వాణ్ణి అని జీవించే గురుత్వ జీవితం. అందరూ నా వాళ్ళే, అందరి కోసం జీవించేవాడు. అదేవిధంగా అందరితో జీవించటం, అదేవిధంగా ఏకాకిగా ఉండిపోవటమే గురుత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క శక్తి. అందరూ నా వాళ్ళే, చివరికి ఒంటరి వాడే. అందరితో జీవిస్తాడు కానీ ఒంటరిగా మిగిలిపోతాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురుత్వ జీవితం అనగా తల్లిదండ్రులను వదులుకొని, బంధు ప్రీతిని తగ్గించుకొని, అందరి గురించి ఆలోచించేవాడే ఈ గురువు అని మనం తెలుసుకోవాలి. ఎంత గొప్పదంటే గురుత్వ జీవితం, ఎంత గొప్పదంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు పరలోక ద్వారం దగ్గర పునీత పేతురు గారు ఉన్నారు.
పరలోక ద్వారం దగ్గర పునీత పేతురు గారు ఉండి, చాలామంది పునీతులు పరలోక ద్వారం నుండి పరలోకానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఈ పునీతులు ఒక ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న అంటే, మరియ తల్లి గొప్పదా, గురువు గొప్పవాడా? పునీతులు పరలోక ద్వారము నుండి వెళ్తూ ఉండగా వాళ్ళకి కలిగినటువంటి ఈ యొక్క మనసులో కలిగినటువంటి ఈ యొక్క ఆలోచన, చింతన, గురువు గొప్పవాడా, యేసు ప్రభుని 9 మాసాలు గర్భములో ధరించి ఈ యొక్క లోకానికి ఇచ్చినటువంటి తన ప్రియమైనటువంటి తల్లి గొప్పదా అని అడుగుతూ ఉన్నారు. మరి మనం ఏం చెప్తాం? మరియ తల్లి గొప్పదా, గురువు గొప్పగాడు? నిజమే, మరియ తల్లి గొప్పదే. పేతురు గారు అంటూ ఉన్నారు, మరియ తల్లి సహజంగానే అందరికంటే గొప్పది, కానీ గురువు మరియ తల్లి కంటే గొప్పవాడు. ఎందుకంటే మరియ తల్లి ఒక్కసారే క్రీస్తు భగవానుని, క్రీస్తు ప్రభుని ఈ లోకానికి అందించింది. 9 మాసాలు తన గర్భములో మోసి ఈ లోకానికి రక్షకుడిగా, ఇమ్మానుయేలుగా ఈ లోకానికి అందించింది. కానీ గురువు ప్రతిరోజు దివ్యబలి పూజలో క్రీస్తు ప్రభుని మనందరి కోసం అర్పిస్తూ ఉన్నాడు. అందువల్లే గురువు గొప్పవాడు అని పేతురు గారు చెప్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. ద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ గురుత్వ జీవితం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. అందుకనే లేవి కాండము 1వ అధ్యాయము 11వ వచనములో, లేవి కాండము 1వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా చెప్తుంది, అతడు దాని పీఠమునకు ఉత్తర దిక్కున, అక్కడ లేవి కాండము 1వ అధ్యాయము 11వ వచనములో, ఎల్లప్పుడూ సాంబ్రాణి పొగవేసి నిర్మలమైన బలిని అర్పించేవారే యాజకులు. గురువు అంటే ఎల్లప్పుడూ ఈ యొక్క బలిపీఠం ఎంత బలులను అర్పించేవాడు, దేవునికి ప్రజలకు ప్రీతి కలిగినటువంటి బలులను అర్పించేవాడే ఈ గురువు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గురువు అంటే అమర క్రీస్తు అని, గురువు అంటే అందరి వాడని, గురువు అంటే సాక్షాత్తు దేవుణ్ణే శరీర రక్తాలుగా మనకు ప్రతినిత్యము అందజేసేవాడని మనం తెలుసుకున్నాం. మరి ఈ గురువు ఎప్పుడు ఎన్నుకోబడతాడు? ఈ గురువు ఎక్కడి నుండి వస్తాడు? ఈ గురువు ఎప్పుడు ఎన్నుకోబడతాడు? ఈ గురువు ఎక్కడి నుండి వస్తాడో మనం తెలుసుకోవాలి. ఎక్కడి నుండి వస్తారు గురువు? ఆకాశం నుండి, నేను ఆకాశం నుండి దిగొచ్చాను కదా, కాదు. మన యొక్క కుటుంబాల నుండి, మన యొక్క సంఘాల నుండి గురువు మన బిడ్డ. అందుకనే ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనములో, ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనములో ఒక చక్కని వాక్యం ఉంది. నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎన్నుకుని నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచి నీకు జాతులకు ప్రవక్తగా నియమించితిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ అమర క్రీస్తు గురువు అనేటువంటి వాడు మన నుండి, మన సంఘము నుండి, మన కుటుంబాల నుండి, మన జాతుల నుండి, మన యొక్క సాంప్రదాయాల నుండి మన బిడ్డగా తల్లి గర్భము నుండే రూపొందక మునిపే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఏదో ఎక్కడి నుండో వచ్చేటువంటి వాడు కాదు, మన మధ్య
మన నుండి, మన బిడ్డ, అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటిది. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, ముఖ్యంగా ఈ గురుత్వ అంతస్తులోకి మీ బిడ్డలను ప్రోత్సహించాలి. మీ బిడ్డలకు అనునిత్యం ప్రార్థన చేయాలి. అందరూ కోరుకోవాలి, నా బిడ్డ కూడా గురువు అవ్వాలి, నా కుటుంబం నుండి నేను దేవునికి నా బిడ్డను అర్పిస్తాను, దేవుని సేవకు అంకితం చేస్తాను అని ప్రతి ఒక్క తల్లి ప్రాధేయపడాలి, ఆలోచించాలి, దేవునికి కానుగ్గా ఇవ్వాలి. గురుత్వము దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఇప్పటి నుండి మీ యొక్క మనవళ్లను, మనవరాళ్లను ప్రోత్సహించండి. మాతృ గర్భమున రూపొందక మునిపే దేవుడు ఎన్నుకుంటాడు. మరి ఎన్నుకున్నటువంటి దేవునికి, ఆయన యొక్క ప్రణాళికకు తల్లిదండ్రులు వారు ముందుకు రావాలి, ప్రోత్సహించాలి, గ్రహించాలి. ప్రార్థన శక్తితో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రణాళికకు మీరు తల వంచి మీ బిడ్డల కోసం ప్రార్థించాలి, ప్రోత్సహించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, ఏ విధంగా అయితే మండుచున్నటువంటి పొద నుండి మోషేను ప్రభు తన యొక్క సేవకు ఆహ్వానించాడో, మేఘ స్తంభము నుండి యెషయాను ఏ విధంగా దేవుడు పిలిచాడో, అదేవిధంగా వెలుగు నుండి సౌలును పౌలుగా మార్చి తన యొక్క సంఘాలను ఏర్పాటు చేయటానికి పౌలును ఏ విధంగా ఆహ్వానించాడో, ప్రతి ఒక్క కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డను దేవుడు ఈ యొక్క పవిత్రమైనటువంటి అంతస్తులోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఆహ్వానాన్ని మనము ఏ విధంగా గ్రహించగలుగుతామంటే, దేవుని యొక్క ప్రేరణ కలిగి ఉన్నట్లయితే, దేవుని యొక్క ప్రార్థన అయినటువంటి జీవితం మనం గడిపినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క ప్రణాళికను మనం గ్రహిస్తాము. మరి మన సంఘము నుండి, మన కుటుంబము నుండి దేవుడు ప్రత్యేకంగా గురువులను ఎన్నుకోవాలి. మరి అటువంటి గురుత్వ జీవితానికి అంకితం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ బిడ్డలను, మనవళ్లను, మనవరాలను దేవునికి అర్పించడానికి, ఈ గురుత్వపు అంతస్తులోనికి వారిని ప్రేరేపించడానికి నేను సిద్ధంగా ఉన్నానా? ప్రతి ఒక్కరూ ఆలోచించి. గంగాధర్, ఎంతమంది పిల్లలు నీకు? ముగ్గురు మగబిడ్డలు దేవుడిచ్చినటువంటి భాగ్యం. మరి దేవునికి నీ బిడ్డలను ఇవ్వగలవా? ప్రార్థన చేయి, ప్రార్థించు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. చూడండి, ఒక గురువు ఒక కుటుంబంలో దేవుని చేత అభిషేకించబడతాడంటే వాళ్ళ యొక్క తరతరాలు దీవించబడతాయి. మరి మన సంఘాన్ని మనం దీవించబడాలంటే మనము మన సంఘం నుండి అనేకమైనటువంటి గురువులు రావాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా గురువులను ఎందుకు ఎన్నుకున్నారు? గురుత్వాన్ని దేవుడు ఎందుకు స్థాపించాడు? ఎందుకు స్థాపించాడంటే, మొట్టమొదటిగా మనం చెప్పాం, దివ్య సంస్కారాలని కొనియాడటానికి. లూకాసు వార్త 4:18 లూకాసు వార్త 4:18 పేదలకు సువార్తను బోధించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. మొట్టమొదటిగా గురువులను దేవుడు అభిషేకించేది సువార్తను బోధించడానికి, దివ్య సంస్కారాలను కొనియాడటానికి. నేను చెప్పినటువంటి జ్ఞానస్నానం, పాప సంకీర్తనము, దివ్య సప్రసాదము, వివాహము భద్రమైన అభ్యంగం కాదు, అది బిషప్ గారు ఇస్తారు. అవస్థాభ్యంగము, వీటిని అన్నిటినీ కొనియాడాలంటే ఎవరు కావాలి? గురువు కావాలి. మరి అటువంటి గురువు నీ కుటుంబం నుండి రాగలడా? అటువంటి గురువు మన సంఘం నుండి ఎంపిక చేయగలడా? మనం అందరము ప్రార్థించాలి.
అందుకనే నేను గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించమనేటువంటిది. ఎందుకంటే మన నుండి, మన సంఘాల నుండి తప్పనిసరిగా గురువులు రావాలి ఈ దివ్య సంస్కారాలను కొనియాడటానికి. రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయము 23వ వచనములో, యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనం, యేసు దేవాలయమున యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో, ఎవరి పాపములైనా మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మరి పాపాలను క్షమించటానికి గురుత్వాన్ని ఆయన ఏర్పాటు చేశారు. శరీర రక్తాలను మనకి క్రీస్తు శరీర రక్తాలుగా మార్చడానికి గురువులను ఎన్నుకున్నాడు. అదేవిధంగా మెల్కిసెదెకు అనేటువంటి వారసత్వం నుండి సంప్రదాయాలను యాజకులుగా ఉండటానికి, అదేవిధంగా ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకోబడి వారి పక్షమున దేవుని యందు అర్థించడానికి ప్రభు ఎన్నుకున్నాడు. ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఒకసారి జాన్ వియానీ గారు, గురువు జాన్ వియానీ గారు తెలుసా? ఒక పునీతుడు, గురువులకు ఆదర్శమైనటువంటి ఒక పునీతుడైనటువంటి జాన్ వియానీ గారు, ఆయన ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్తూ ఆయన మార్గాన్ని తప్పిపోయాడు. అట్నుండి వస్తున్నటువంటి ఒక బాలుణ్ణి, ఆర్స్ అనేటువంటి నగరాన్ని నాకు చూపిస్తావా అని అడిగినప్పుడు ఆ అబ్బాయి అంటూ ఉన్నాడు, ఆర్స్ అనేటువంటి నగరానికి నేను చూపిస్తాను, నేను తీసుకెళ్తాను, నాకు ఫలితం ఏమిటి, నాకు నువ్వేమిస్తావు అని అడిగినప్పుడు జాన్ మేరీ వియానీ గారు అంటూ ఉన్నారు, నువ్వు ఆర్స్ అనే నగరాన్ని నాకు చూపిస్తే నిన్ను నేను పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. చూడండి, గురువు యొక్క ముఖ్యమైనటువంటి, గురుత్వం యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి చేర్చడానికి దేవుడు ప్రత్యేకంగా గురుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకనే సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, గమ్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, గమ్యమైనవి. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితము అర్థము నీదు బిడ్డలం. నీదు దివ్య వాక్యమును బోధింప జీవితమును ఆదరించు నీ బిడ్డలం. దీవించు యేసయ్యా, దీవించుమా, నీదు ఆత్మతో దీవించుమా. దీవించు యేసయ్యా నీ బిడ్డలు, నీదు ఆత్మతో దీవించుమా. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సువార్తను బోధించు వారి పాదము మైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై 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 యేసు నామం,
జై జై యేసునామం, జై జై యేసునామం, జై జై. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గురువు ఎలాంటి వాడు? గురుత్వం అంటే ఏమిటో, గురువు అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. గురువులు మన మధ్య నుండే దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకుంటారని తెలుసుకున్నాం. మరి ఇటువంటి గురువు ఎలాంటి వాడు? పవిత్ర తైలముతో అభిషేకించబడిన తరువాత గురువు ఒక ప్రవక్తగా నియమింపబడతాడు. ఒక ప్రవక్తగా దేవుని చేత నియమింపబడతాడు. లేవి కాండము 22వ అధ్యాయము 9వ వచనములో, ప్రభువైన నేను యాజకులను అభిషేకించి వారిని పవిత్రపరచితిని. ప్రభు అయినటువంటి దేవుడే వారిని ఈ యొక్క పవిత్రమైనటువంటి తైలం ద్వారా వారిని అభిషేకిస్తాడు. సాముయేలు దావీదు మహారాజుని రాజుగా ఏ విధంగా అభిషేకించాడు? తనకు ఏర్పాటు చేసిబడినటువంటి ప్రజలకు నాయకుడిగా దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్క గురువు కూడా అభిషేకించబడతాడు. సంఘానికి నాయకుడిగా ఉండటానికి, సంఘాన్ని నడిపించటానికి దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడతాడు. గురువు మెల్కిసెదెకు లాంటి వాడు. హెబ్రీయులకు రాసిన లేఖ 7వ అధ్యాయము 3వ వచనములో గురువు మెల్కిసెదెకు వారసత్వాన్ని కలిగినటువంటి వాడు. మెల్కిసెదెకు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశవాళి లేనివాడు, కులము గోత్రము తనవారు అనేటువంటి వారు లేరు. మెల్కిసెదెకు ఆయనే మొట్టమొదటిగా బలి అర్పించినటువంటి వ్యక్తి. అబ్రహాము దేవుడిచ్చినటువంటి తన యొక్క అనుగ్రహాలని, దేవుడిచ్చినటువంటి వరాలను, కానుకలను ఎవరికి అర్పించాడు? మెల్కిసెదెకు. మరి ప్రతి గురువు అభిషేకించబడిన దగ్గర నుండి మెల్కిసెదెకులాగా ఉండాలి, అభిషేక్త గురువుగా. అందుకనే మెల్కిసెదెకు వారసత్వాన్ని పొందినటువంటి వారు. రెండవది, గురువు అబ్రహాము లాంటి వాడు. అబ్రహాము గురించి తెలుసు. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే అబ్రహాముని దేవుడు ఏ విధంగా పిలిచాడు? పిలిచి, నీ దేశమును, నీ చుట్టుపక్కల వారిని, నీ పుట్టింటి వారిని వదిలి నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళుమని చెప్పాడు. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదిగా నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మన యొక్క సంఘం నుండి, మన కుటుంబాల నుండి, మన యొక్క కథోలిక సంఘం నుండి ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డ అబ్రహాము లాంటి వాడు. దేవుడు అభిషేకించి పంపుతూ ఉన్నాడు. చూడండి, నా జీవితంలో 20 సంవత్సరాలుగా నేను గురుత్వ జీవితాన్ని అభిషేకించిన నాటి నుండి ఇప్పటి వరకు నన్ను దేవుడు ఎంతగానో ఎన్నో ప్రదేశాలకు తీసుకున్నాడు. 7 సముద్రాలు దాటించి కెనడా దేశంలో నన్ను అభిషేక్త గురువుగా దేవుడు నన్ను అంత దూరం తీసుకెళ్ళాడు. నాకు కానిటువంటి వారు, భాష రానిటువంటి వారు, మరి దేవుడు కృప ద్వారా అబ్రహాముని ఏ విధంగా నడిపించాడు, ప్రతి ఒక్క గురువుని ప్రభు నడిపిస్తాడు. మా దేవుడు ఏలూరు దగ్గర ఉన్నటువంటి దెందులు, ఇక్కడ కొలప్రోలు గ్రామం. నేను ఎప్పుడు ఊహించుకోలేదు కొలప్రోలు వస్తాను, మీ అందరి బంధువుని అవుతాను,
మీ అందరి వాడిని అవుతానని నేను అనుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రణాళిక. మరి అటువంటి ప్రణాళికలో మీ బిడ్డలను కూడా అర్పించాలి. గురువు మీద మనం ఎందుకు చేయి చేసుకోకూడదు? చివరిగా చాలామంది గురువులను దూషిస్తారు, చేయి చేసుకుంటారు. అది మంచి పద్ధతేనా? పద్ధతి కాదు. గురువుల గురించి చెడ్డగా మాట్లాడకూడదు. ఎందుకంటే కీర్తనకారుడు 105వ కీర్తన 15వ వచనంలో దేవుని వాక్యం చెప్తూ ఉంది. 105వ కీర్తన 15వ వచనం, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా ప్రవక్తలను మీరు హాని చేయరాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను అభిషేకించినటువంటి గురువులను ముట్టరాదు. దేవుని వాక్యం చెప్తుంది. వారికి హాని తలపెట్టకూడదు. మరి మన సంఘంగా గురువు మన సంఘం నుండి మనవాడు, మన కుటుంబం, మరి అటువంటి వారి గురించి చెడ్డగా మాట్లాడొచ్చా? తల్లిదండ్రులను కాని వారిని, బంధుమిత్రులను అన్నింటినీ వదిలిపెట్టి వచ్చినటువంటి వాడిని మనం ఆదరించాలి, ప్రార్థించాలి. మీరు ఆదరిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, చాలా మంచిది. ప్రతి ఒక్క గురువు ముఖ్యమే. ప్రతి ఒక్క గురువుకి మనం ఆదరించాలి. ఏ గురువు వచ్చినా మనము స్వీకరించాలి, మనం ప్రోత్సహించాలి. అది మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, తద్వారా దేవుని యొక్క దీవెనలు మనందరిపై ఉండాలని, గురువు సంఘస్థుల సంబంధం ఎలా ఉండాలంటే, గురువు కాపరైతే సంఘస్థులు గొర్రెలు లాంటి వారు. ఈ యొక్క సంబంధం ఎల్లప్పుడూ మనలో పవిత్రంగా ఉండాలి. తద్వారా ముఖ్యంగా మనము ప్రార్థన చేద్దాం. ఈ దివ్య బలి పూజలో, ఈ ఆరాధనలో మనమందరం దేవునికి ప్రార్థిస్తూ, మన కుటుంబం నుండి, మన సంఘాల నుండి మెల్కీసెదెకు వారసత్వము కలిగినటువంటి గురుత్వ జీవితానికి గురువు అనేటువంటి వాడు అమరక్రీస్తు. మరి అటువంటి అమరక్రీస్తులు మన కుటుంబం నుండి, మన సంఘాల నుండి ప్రభు ఎన్నుకోవాలని మనం ప్రత్యేకంగా దేవుని ప్రార్థించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున